హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో ప్రభుత్వం మారిన తొలి రోజు నుంచి జరుగుతున్న ఒక ప్రచారం ఏదైతే ఉందో, చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను, మీడియా సంస్థలు డేట్లు కూడా ఫిక్స్ చేశాయి, కానీ జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సెప్టెంబర్లో జరగబోతోంది ఆ పరిణామం. ఏంటా పరిణామం, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రాథమికంగా నాకున్న సమాచారాన్ని కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కావచ్చు, ఇలాంటి వారికి, అదే రకంగా భవిష్యత్తులో కొత్త కొత్త ప్రాజెక్టులు ఎక్కడ రాబోతున్నాయి అని అంచనా వేయాలనుకున్న వారికి కావచ్చు, ఇలాంటి సమాచారం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో మొత్తం చూడండి. యాజ్ యూజువల్ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు దయచేసి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. కోర్ ఏరియాకు దగ్గరలో ఆల్రెడీ ప్రభుత్వం భూసేకరణ చేసిన ప్లేస్లో, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫాస్ట్ అప్రిషియేషన్ వచ్చే స్కోప్ ఉంటుంది. భూసేకరణ కూడా జరగని ప్రాంతాలలో అనవసరమైన హైప్ క్రియేట్ చేసి సేల్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూడండి, విలేజ్ల మీద స్టడీ చేయండి, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి, లాభపడండి. అనవసరమైన ప్రచారాన్ని, హైప్ను నమ్మకుండా చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వాళ్ళకు తోచించి చేస్తుంటారు. మొన్న ఒక వ్యక్తి కడతాల దగ్గర తీసుకున్నాను, నాకు మెసేజ్ పెట్టాడు. నాకు ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే, ఆల్ ది బెస్ట్ చెప్పి ఊరుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా కరెక్ట్ కోర్ ఏరియాను చూడండి, ఐడెంటిఫై చేయండి. ప్రభుత్వం నివేదికలు చూసి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏ ప్రాజెక్టులను ఎక్కడ ఇవ్వబోతోంది, ఎంత కాలానికి ఆ ప్రాజెక్టులో ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తేనే రోడ్ కనెక్టివిటీ నాట్ దట్ ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ ఎంతవరకు, ఒక 20%. బట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా అయితే మీకు మల్టిపుల్ అప్రిషియేషన్ వచ్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయమని నేను అడ్వైస్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్, అధిరన్ గ్రూపు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకునే వారికి ఆహ్వానం పలుకుతుంది. మీరు గృహిణులు కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మీరు జాబ్ చేస్తున్న సమయంలో అది అయిపోయిన తర్వాత మీకు ఇంకొద్దిగా టైం ఉండొచ్చు, ఒక 2 గంటలు 3 గంటలు స్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇలాంటి వారు ఎవరైనా, లేదు ఫుల్ టైమ్గా రియల్ ఎస్టేట్ను ఒక కెరియర్గా ఎంచుకుందాం అనుకున్నవారు కావచ్చు, అధిరన్ గ్రూప్ ఆఫీస్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి రావచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మీరు వాకిన్ అవ్వచ్చు. మంచి స్కోప్ ఉంటుంది. అధిరన్ గ్రూప్ సంస్థ ఎలాంటిదంటే, మీకు అన్ని లీగాలిటీ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి, మంచి లొకేషన్స్లో ఉన్నవి, ఆ తర్వాత లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే రెఫర్ చేస్తాం. మీరు ఎవరితో కొనిపించినా కూడా వారు లాభపడతారు. వారికి ఇప్పించడం ద్వారా మీరు కూడా ఒక అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొని మీరు కూడా మీ జీవితంలో నెరవేర్చుకోలేని కళలను కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక లైఫ్ ఒక మంచి లెవెల్కు తీసుకెళ్ళడానికి, ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావచ్చు. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి మా అధిరన్ గ్రూప్ ఆఫీస్కి రండి. మీకు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మరీ మిమ్మల్ని బిజినెస్ చేసుకునే రకంగా చేస్తాం. అలాగని ఏదో ఆషామాషివి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవి, అసలు ఎప్పటికీ అప్రిషియేషన్ రానివి, ఇలాంటివి మాత్రం మేము సజెస్ట్ చేయం. డెఫినెట్గా లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్న లేఅవుట్లు, ఆ తర్వాత లీగాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేనివి, తర్వాత ఫాస్ట్గా అప్రిషియేషన్ వచ్చే ఏరియాలో మాత్రమే మేము బిజినెస్ చేస్తాం. ట్రస్ట్ చేసి మాతో నడవండి. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మా సంస్థ కావచ్చు, మా సంస్థ చైర్మన్ గారు కావచ్చు, ఎంత క్వాలిటీతో ఉంటారు, ఎంత క్లారిటీతో ఉంటారనేది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తారండి, లేదా డైరెక్ట్గా అధిరన్ గ్రూప్కి వచ్చిన ప్రాబ్లం లేదు. రైట్. బట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే మాత్రం దాన్ని మీరు ఏదో నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో అలాగా లేదు. రెరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో చాలా 95% అక్రమాలకు తెరపడింది. అఫ్కోర్స్ ఇంకా కొంతమంది ఉంటారు, లూప్ హోల్స్ వెతుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. అలాంటి వారిని పక్కన పెడితే మనం మిగతా ఏరియాను చూసుకుంటే మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక భూముల వాల్యూకు సంబంధించి చాలా రోజులుగా హైప్ క్రియేట్ అవుతుంది. ఇంత పెంచుతారు, అంత పెంచుతారు అని చెప్పి. ఇప్పుడు తాజాగా మొన్నటి వరకు ఏమనుకున్నామంటే హైదరాబాద్ సరౌండింగ్లో ముందు పెంచి ఆ తర్వాత ఎక్స్పాండ్ అవుతుందని. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అయింది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత సమాచారం ఇది. సో అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 3 రెట్లు పెంచబోతున్నారు భూముల వాల్యూ. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కడైనా 1000 రూపాయలు ఉంటే అది 3000 రూపాయలు కాబోతుంది. ఎక్కడైనా 2000 ఉంటే అది 6000 కాబోతుంది. ఎక్కడైనా 6000 ఉంటే అది 18000 కాబోతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ. సో ఆన్ పార్ విత్ మార్కెట్ వాల్యూ అనుకుంటున్నారు, కానీ చాలా సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చు. కానీ 3 రెట్లు పెంచాలనేది మాత్రం ఇందులో ప్రతిపాదన. అపార్ట్మెంట్లలో కూడా ఫ్లాట్ల రేట్లు కూడా యావరేజ్ మన స్టేట్లో 2800 ఉంది. దాన్ని దాదాపు 15 ఒక్క నిమిషం
2200 ఉంది, చాలా చోట్ల యావరేజ్గా 2800 చేసే రకంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇంకొక హైలైట్ పాయింట్ కమర్షియల్ ప్రాపర్టీ విషయంలో ఉంది, అది నేను చివరికి చెప్తాను. ప్రధానంగా ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా పెంచబోతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ భారీగా పెరగనుంది, గరిష్టంగా 3 రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా 3 పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల మార్కెట్ విలువ మేరకు కొద్దిగా పెరగనుండగా కమర్షియల్ స్పేట్లకు సంబంధించి ఇంకో స్పెషల్ నిర్ణయం తీసుకున్నారు, అది నేను చివరిలో చెప్తాను. సో ఓవరాల్గా కోర్ అర్బన్ ఏరియాలో ప్రధానంగా బాగా పెంచుతున్నారు. కోర్ అర్బన్ ఏరియా అంటే ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలి వైపు ఇది పెంచాలని చెప్పి ప్రధానంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో వ్యవసాయ భూములు రేట్లు భారీగా ఉన్నాయి, కానీ ప్రభుత్వం మార్కెట్ వాల్యూ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్ వాల్యూ పెంచి వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్తూ ఎక్కడన్నానంటే ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న భూమి విలువ 12 లక్షల నుంచి 18 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ వాల్యూ 20 లక్షలు ఉండగా దాని బహిరంగ విలువ మాత్రం 10 కోట్ల నుంచి 20 కోట్లు ఉంది. సో అక్కడ దాదాపు 300 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే 20 లక్షలు దాదాపు 60 లక్షలు ఇస్తారు, అయినా ఆన్ పార్ విత్ కాదు. 10 కోట్ల మార్కెట్ వాల్యూ ఎక్కడ, 60 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఎక్కడ. తర్వాత ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కూడా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో నివాసాల విలువలు భారీగా పెరగనున్నాయి. ఓపెన్ ప్లాట్లు ఇండ్ల రేట్లు గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ను, మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకొని 2 నుంచి 3 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ను, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకోవాలని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో డిమాండ్ లేదని అనుకుంటున్నారు చాలామంది. మొన్న హెచ్ఎండిఏ నిర్ణయించిన దాని ప్రకారం చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. బేస్ ప్రైస్ హెచ్ఎండిఏ ప్లాట్లకు సంబంధించి ఎక్కడెక్కడ తెలియని ప్లేస్లో కూడా 35-40 వేలు పెట్టారు. అంటే డిమాండ్ లేకుంటే అంత ప్రైస్ పెడుతుందా గవర్నమెంట్? తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విలువను కొద్ది మేరకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకి 2200 ఉండగా దాన్ని 2008 వరకు ప్రతిపాదించారు. ఇది ఇక్కడ వరకు ఉన్న హైలైట్. ఇక చివరి హైలైట్ చెప్తాను. కమర్షియల్ స్పేస్ విషయంలో హైదరాబాద్ దేశ రాజధానితో కాంపిటెన్స్ ఇస్తుంది, పోటీ పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇంకా వైడ్ రేంజ్లో ఎక్స్పాండ్ అవ్వడానికి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే ప్లాట్లు భూముల విషయాలను 2-3 రెట్లు పెంచుతూ కమర్షియల్ ప్రాపర్టీ విషయంలో మాత్రం వాల్యూ తగ్గిస్తున్నారు. సో దట్ ఎక్కువ మందికి కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది రివర్స్, ఇది గ్రేట్. అంటే ప్లాట్లు భూములు వీటి వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ స్పేస్ ఇంకా ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో, కాబట్టి ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమందిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాణిజ్య స్థలాల కమర్షియల్ స్పేస్ విలువలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తగ్గింపు ఉండనుంది. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకి 7,000 ఉన్న వాణిజ్య స్థలాల విలువ 6,500కు తగ్గించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించింది. ఈ తగ్గింపు ప్రధానంగా వ్యాపారాలకు, పారిశ్రామిక రంగానికి మేలు చేయడంతో పాటు కొత్త కంపెనీలు తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు ముందుకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అనేది. మొత్తం మీద భూముల పెంపులకు సంబంధించి నిర్ణయం ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రతిపాదన ఉంది. ఇప్పుడు ఫైనల్ ఏంటంటే కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత సెప్టెంబర్ నెలలో అమల్లోకి రానుంది. ఇది ప్రతిపాదనలు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. కేబినెట్ ఇప్పుడు నెక్స్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పెడుతున్నారు కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో జరుగుతుంది. దాంట్లో నిర్ణయం తీసుకుంటే సెప్టెంబర్ నుంచి ఈ భూముల పెంపు అమల్లోకి వస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది రైట్ టైం. 3 రెట్లు పెరుగుతుంది. అంటే మీ రిజిస్ట్రేషన్ వాల్యూ బర్డెన్ ఎంత పెరుగుతుందంటే ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు మేము ఒక వెంచర్ సేల్ చేస్తున్నాం, దాంట్లో టెంపుల్ ట్రీ అని, అధిరన్ టెంపుల్ ట్రీ 4,200 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. వాళ్ళు గవర్నమెంట్ దాన్ని 3 రెట్లు పెంచితే డైరెక్ట్ వాళ్ళు ఎంత కొంటున్నారో అంత మీద 7.5% స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. అంటే 4,200 మీద స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 100 గజాలు తీసుకున్నారు అంటే 4,20,000, దాంట్లో 7.5% దాదాపు 28,30,000 అనుకో. 30,000కు మిగతా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అవి కూడా 40,000 అవుతుంది. ఇప్పుడు 40,000తో అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఒక 100 గజాలకు ఉంటే. అదే 4,200 3 రెట్లు చేశారనుకోండి, 10,000 చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇంటూ 100 స్క్వేర్ యార్డ్స్ 10 లక్షలు. 10 లక్షల మీద 75% అంటే 75,000. 75,000 మీద ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ కలుపుకుంటే 90,000 ఖర్చు. అంటే డబల్, మనకి ఈ రకంగా చూసుకున్నా కూడా డబల్ వాల్యూ. సో అట్లా కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది రైట్ టైం అవుతుంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయం జరిగే ముందు ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మీరు లాభపడతారు. రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగబోతుంది కాబట్టి ఇది అక్రాస్ ద స్టేట్ పెరగబోతుంది. బట్ హైదరాబాద్ సరౌండింగ్లో మాత్రం 3 రెట్లు కన్ఫర్మ్ పెరగడం. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన
కామెంట్స్, నేను ఇచ్చిన సమాచారం, నేను ఇచ్చిన విశ్లేషణ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి మీ భవిష్యత్తును రూపురేఖలను మార్చుకోవాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి మా అధిరన్ గ్రూప్ ఆఫీస్కి రావచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.